ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మార్చి నెల 15వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి. కక్కులు పెట్టబడి పొదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14-15 వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను. పురుగు పొదునైన పళ్ళు ఉన్న ఒక పరికరం. రెండింటి మధ్య ఎంత తేడా! పురుగు చాలా అల్పమైనది. రాయి తగిలితే గాయపడుతుంది. నడిచే వాళ్ళ కాళ్ళ క్రింద పడి నలిగిపోతుంది. అయితే ఈ నురిపిడి మ్రాను ఇది నలగొడుతుందే గాని తానెప్పుడూ నలగదు. ఇది రాయి మీద లోతుగా గుర్తులు పెట్టగలదు. అయితే దేవుడు మొదటి దాన్ని రెండోదిగా మార్చగలడు. పురుగులాగా బలహీనంగా ఉన్న మనిషిని కానీ జాతిని కానీ తన ఆత్మశక్తితో దృఢపరచి ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని అందరికీ ఎత్తి చూపించగలిగేలా చేస్తాడు. కాబట్టి పురుగు నిరుత్సాహపడకూడదు. మనలను మన పరిస్థితుల కంటే బలవంతులుగా చేస్తాడు దేవుడు. ఆ పరిస్థితులను మనకు క్షేమ కారకాలుగా మలుస్తాడు. వాటన్నిటినీ మన ఆత్మకి ఉత్ప్రేరకాలుగా చేసుకోవచ్చు. చిమ్మ చీకటి లాంటి నిరాశను నలగొట్టి దానిలో ఉన్న బంగారపు ఆభరణాలను తీసుకోవచ్చు. మనకు దేవుడు ఉక్కులాంటి దృఢమైన నిశ్చయాన్ని ఇచ్చినప్పుడు కష్టాలనే కఠినమైన నేలను లోతుగా దున్నగలం. ఆయన మనల్ని అలా చేస్తానని మాట ఇచ్చాడు. చేయకుండా ఉంటాడా? ఈ లోకంలోని పగిలిపోయిన వస్తువులతోనే దేవుడు తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు. మనుషులైతే బలవంతుల్ని, విజయాలు సాధించిన వాళ్ళని, దృఢకాయులని తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకున్నారు. అయితే మన దేవుడు పరాజితులకు దేవుడు. లోకంలో విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండుతుంది. వాడిపోయిన ప్రతి కొమ్మను ఆయన తిరిగి పచ్చగా కళకళలాడేలా చేస్తాడు. దుఃఖంతోనూ శ్రమతోనూ చితికిపోయిన ప్రతి జీవితాన్ని స్తుతి సంగీతం వినిపించే వీణగా తయారు చేస్తాడు. ఇహలోకపు అతి నికృష్టమైన ఓటమిని ఆయన పరలోకపు మహిమగా మార్చగలడు. నన్ను అనుసరించు, నిన్ను సరిచేస్తాను. నా మాటలు పలికిస్తాను. నా కరుణకు పాత్రుడిగా చేస్తాను. ఈ ధరణికి సహాయకుడిగా చేస్తాను. నన్ను అనుసరించు, నిన్ను సరిచేస్తాను. నీవు సాధించలేని దానిని నీకు ఇస్తాను. ప్రేమ, నిరీక్షణ, పరిశుద్ధత నింపుతాను. నా రూపానికి నిన్ను మారుస్తాను. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. పురుగులాంటి మానవ జాతిని ప్రభా నీ యొక్క సామ్రాజ్యాన్ని కట్టడానికి ఉపయోగించుకుంటానని ప్రభా ఈ దినం ఇచ్చిన వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా అవును తండ్రి, నీ తట్టు చూచి మేము ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా ఈ లోకంలో వారైతే విజయాన్ని సాధించిన వారిని, గొప్పవారిని, గనుల్ని ఎన్నుకుంటారు. కానీ ప్రభా నీవైతే పురుగు లాంటి మమ్మల్ని ఎన్నుకుంటున్నావు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ మా ద్వారా నీ సామ్రాజ్యాన్ని, నీ యొక్క గొప్ప రాజ్యాన్ని కడటానికి ఇష్టపడుతున్న విధానం బట్టి నేను స్తుతిస్తూ ప్రభా ఈ దినం నుంచి మేము నిన్నే అనుసరిస్తూ ఉంటాం ప్రభా. ఎలాంటి పరిస్థితులైనా కూడా ప్రభా లోకం తట్టు కానీ మనుషుల తట్టు కానీ చూడకుండా నీ తట్టే చూస్తూ నిన్ను అనుసరించే కృపాధన్యత మా అందరికీ దయచేయమని ఎడారిలో సెలవించిన నీ బిడ్డలు ఎవరెవరైతే నిరుత్సాహంగా ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో ప్రభా నువ్వు లేవనెత్తుతామని నీ తట్టు చూసి వారు బలాభివృద్ధి పొందే కృపాధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దినమున క్రైస్తవ సంఘంలోని ప్రతి ఒక్క శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆర్సీఎం శాఖ గురించి, లూథరన్ గురించి, బ్యాప్టిస్ట్ గురించి, పెంతెకోస్తు గురించి, బ్రదరన్ అసెంబ్లీస్ గురించి, ఫెలోషిప్ గురించి, హెబ్రోన్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా అలాగున్న తండ్రి ఇంకా అనేక విధాలైన ఆయా సంఘాలు ఉన్నాయి ప్రభా, శాఖలు ఉన్నాయి ప్రభా. అయా నీవే కనికరించి, దీవించి, ఆశీర్వదించి వాటిని నీ యొక్క సామ్రాజ్య వ్యాప్తి నిమిత్తం బలపరిచి వాడుకుండా, దైవ సేవకులను బలపరిచి వాడుకుండా, పరిశుద్ధులందరినీ అయా నీ పరిచర్య ఎవరెవరైతే పరోక్షంగా ప్రత్యక్షంగా చేస్తున్నారు వారందరినీ బలపరిచి నీ సామ్రాజ్య విస్తరణ నిమిత్తం వారిని వాడుకోమని వేడుకొంచు. అయ్యా నీ రాకడ అతి సమీపిస్తూ ఉంటుండగా ప్రభా మేమందరం కూడా తండ్రి ఎప్పుడు అప్రమత్తంగా ఉండి, ఎప్పుడు సిద్ధపాటు కలిగి ప్రభా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, శుభప్రద నిరీక్షణతో ఎదురు చూసే కృపాధన్యత దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక.
ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.